ఈ వర్డ్స్లో డబల్ సి కనబడుతున్నాయి కదా, తెలుగులో ఒక అక్షరంకి మరి ఒక అక్షరం మనం జత చేసినప్పుడు అవి స్ట్రెస్ ఇస్తాయి అన్నమాట. అంటే ఒత్తుడు ఉంటుంది కదా, ఇంగ్లీష్లో అట్లాగా డబల్ అక్షరాలు ఉన్నప్పుడు ఒత్తుండదు, నార్మల్గానే యూస్ చేస్తాము. ఈ వర్డ్స్లో చూడండి, 2 సీలు కలిపి ఒక క సౌండ్ వస్తుంది. అకామిడేట్, అకంపెనీ, అకార్డ్, అకౌంట్, అక్లెయిమ్, అక్యురేట్, అక్యూజ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్డ్స్ చూడండి, ఇక్కడ కూడా డబల్ సి ఉన్నాయి, కానీ ఇందులో ఒక సి క సౌండ్ వస్తుంది, ఇంకొక సి స సౌండ్ వస్తుంది. యాక్సెంట్, యాక్సెప్ట్, యాక్సెస్, యాక్సెస్, యాక్సెసరీ, ఎక్సెంట్రిక్, యాక్సిడెంట్. చూసారా, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇక్కడ గమనించండి, డబల్ సి తర్వాత ఈ కానీ ఐ కానీ ఉన్నప్పుడు యూజువల్గా ఇలాంటి సౌండ్స్ వస్తుంటాయి. ఒకసారి చూద్దామా. యాక్సెంట్, యాక్సెప్ట్, యాక్సెస్, యాక్సెసరీ, ఎక్సెంట్రిక్, యాక్సిడెంట్.